రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయుల స్థానంతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 90 మంది బరిలో నిలిచారు. పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు కూడా వచ్చిన పరిస్థితితో ఉంది. మొత్తంగా కూడా ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం కూడా 25,797 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించి మొత్తం 200 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ 12 జిల్లాలు, అదేవిధంగా మొత్తం 191 మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఆంక్షలు విధించింది. ఎవరు కూడా అనుమతి లేని ఇటు పోలింగ్ కేంద్రాల వైపు రావద్దని కూడా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అదేవిధంగా ఈ పోలింగ్ ప్రక్రియ కూడా సుజావుగా సాగే విధంగా కూడా ఇక్కడ ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆరు అయినటువంటి ఇలా త్రిపాఠి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ ఉపాధ్యాయులు కూడా వచ్చారు. ఎందుకంటే ఇటు వేసవి దృష్ట్యా కూడా ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటే తొందరగా అయిపోతుందనే క్రమంలో కూడా ఇటు ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా ఈ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ ఓటర్ స్లిప్లు కూడా పరిశీలించి 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కూడా ఉంది. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ అదేవిధంగా అబ్జర్వర్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇటు సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి మొత్తం కూడా ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 17 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. అక్కడ అధిక సంఖ్యలో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ ఎవరైతే ఒకవేళ ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒకవేళ తమ ఓటర్ స్లిప్ లేకపోయినా సరే, ఒకవేళ తమకు కేటాయించినటువంటి ఓటర్ ఐడి లేకపోయినా సరే, ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందో ఆ 12 గుర్తింపు కార్డులు కనుక అందుబాటులో ఉంటే వాటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే ఓటు హక్కును వేయడానికి కూడా ఇక్కడ అధికారులు కూడా అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇటు 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయితే ప్రశాంత వాతావరణంలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇటు పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా ప్రారంభమైంది. అదేవిధంగా నల్గొండలో మొత్తం 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఒక్క మండలానికి ఒక పోలింగ్ కేంద్రం చొప్పున కూడా మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే 25,797 మంది ఉన్నారు. వీరందరూ కూడా ప్రశాంత వాతావరణంలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతోపాటు ఈ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు ప్రత్యేక బలగాలు కూడా పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నాయి. ఏదైనా సమస్య ఏదైనా తలెత్తినట్టయితే వెంటనే అక్కడికి మరిన్ని అదనపు బలగాలు చేరుకొని పరిస్థితులను ఎప్పుడప్పుడు సద్దుమణించడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రక్రియ అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.